హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పల్లీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పల్లీలు 1 కప్పు, రుచికి సరిపడా కారం ఎంత తినగలరో చూసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఈ పల్లీలన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి స్లోగా చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన ఆంధ్ర వాళ్ళకి ఈ పల్లీ పచ్చడి అనేది ఒక ఎమోషన్ కదా, చాలా బాగుంటుంది. అన్ని టిఫిన్స్లోకి, వేడి వేడి రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది పల్లి పచ్చడి అనేది. ఈ విధంగా మొత్తం కూడా బాగా వేగించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేయొద్దు ఆయిల్. ఈ విధంగా ఆయిల్లో కూడా 1 నిమిషం పాటు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని తెల్లగడ్డపాయలు ఒక 5 లేదా 6ని యాడ్ చేసుకొని ఇవి కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీకి పట్టాలండి. ముందుగానే యాడ్ చేస్తే మిక్సీ అనేది పాడైపోతుంది. చల్లగా అయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి ఈ విధంగా షిఫ్ట్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులో నేను చిన్న నిమ్మపండు సైజు అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టానండి. దీన్ని వాటర్తో సహా యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని దీనికి ఇప్పుడు పోపు వేసేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉద్దిపప్పు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని బాగా ఫ్రై అయిన చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పల్లి పచ్చడి ఉంది కదా, ఆ పల్లి పచ్చడి మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇదంతా పచ్చిగా ఉంటే పోపు అస్సలు బాగోదండి, చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది పోపు పెట్టిన తర్వాత. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకుని పచ్చడి మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా పోపు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని చట్నీ యాడ్ చేసుకోండి, అలాగే యాడ్ చేయొద్దు, ఫ్లేవర్ అనేది పోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే దోశలేకి, ఇడ్లీలేకి, అన్ని టిఫిన్స్లేకి, లేదా వేడి రాగి సంగటి రైస్లేకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.